హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మా మిద్దె తోటలో మునక్కాయలు, కాలీఫ్లవరు, ఆకుకూరలు ఎన్నో రకాలు హార్వెస్ట్కు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే తెంపేసుకుందాం. చూడండి, చిన్న మునగ చెట్టు. ఆ మునగ చెట్టుకు ఎన్ని మునక్కాయలు వచ్చినాయో. కొంచెం లావైనవి తెంపేసుకుందాం. నేను పెళ్ళికి వచ్చే వరకు అన్నీ ముదిరిపోయినాయి అన్నమాట కూరగాయలు. చూడండి ఎంత లావ్ అయిపోయినాయో మునక్కాయలు. ఇంకా చెట్టుకు 6-7 మునక్కాయలు ఉన్నాయి. ఇవి తెంపినాం కాబట్టి నెక్స్ట్ టైంకు ఇవన్నీ లావుగా అయిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ గిట ఒక మునక్కాయ ఉంది. ఇది గిట చూడండి ఎంత పెద్ద సైజు, ఎంత లావు ఉందో. ఇది గిట తెంపేసుకుందాం. ఇంకా ఇక్కడ మునగ చెట్టు గిట చూడండి మునక్కాయలు ఎన్ని ఉన్నాయో. తోటలో మొత్తం మునక్కాయలే. 3 మునగ చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ 3 మునగ చెట్లు కాయలు కాస్తున్నవి. ఇది గిట తెంపేసుకుందాం. కొంచెం లావు ఉన్నాయి తెంపుతున్నా. ఇంకా అవన్నీ సన్నగా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎన్ని మునక్కాయలు. 4 మునక్కాయలు అయితే తెంపుకున్నాము, చాలు ఈ రోజుకు. ఇంకా తోటలో ఎక్కడ పడితే అక్కడ కాలీఫ్లవర్స్. చూడండి తోట నిండా కాలీఫ్లవర్సే, ఎక్కడ చూడు కాలీఫ్లవర్సే. ఇవి గిట కొన్ని తెంపుకుందాం. చూడండి మంచి సైజు. అలాగే ఇక్కడ ఒకటి తెంపుకుందాం. చాలా ఉన్నాయి అన్నమాట తోటలో కాలీఫ్లవర్స్. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది గిట తెంపుకుందాం. తోట నిండా కాలీఫ్లవర్సే అనమాట. ఇగో ఇక్కడ గిట చూడండి పెద్ద సైజు. నేను పెళ్లికి పోయినందుకు 7 కూరగాయల ఆడ ఇట్లా తోటలో జామ్ అయిపోయినాయి. చూడండి మంచి ఫ్లవర్ ఎట్లొచ్చిందో. చూడండి ఫ్లవర్ ఎంత పెద్దగా, ఎంత చక్కగా ఉందో. ఇంకా 4 కాలీఫ్లవర్స్ అయితే తెంపుకున్నాం. కాలీఫ్లవర్లు గిట 4 తెంపేసుకున్నా చూడండి. ఇంకా తోట నిండా కాలీఫ్లవర్సే ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్రోకోలీ ఉంది, ఇది గిట తెంపేసుకుందాం. స్టార్టింగ్ లో పెద్ద పెద్ద సైజు వచ్చినాయి. ఇప్పుడు ఇది కొంచెం చిన్న సైజు వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, అది ఇప్పుడే పువ్వు వస్తుంది. అలాగే తోటలో అక్కడక్కడ క్యాబేజీలు ఉన్నాయి, తెంపుకుందాం. ఈ క్యాబేజీలు అయితే ఎప్పటి నుండో ఉన్నాయి, ఎట్లున్నాయో అట్లున్నాయి అనమాట. ఇవి గిట అన్ని తెంపేసుకుందాం. చూడండి చక్కటి క్యాబేజీలు. అలాగే ఇక్కడ గిట ఒక క్యాబేజీ తీసుకుందాం. ఇక్కడ ఒక క్యాబేజీ, ఇది గిట తీసుకుందాం. ఇక్కడ గిట ఒక క్యాబేజీ తీసుకుందాం. ఇక్కడ అన్ని దగ్గర అయ్యి క్యాబేజీలు అనేది సైజు అస్సలు పెరగట్లేదు. చూడండి ఎన్ని క్యాబేజీలు పెట్టుకున్నాం. ఇక్కడైతే రెడ్ క్యాబేజీ, ఈ చుట్టూ మన లోకల్ క్యాబేజీ అనమాట. ఇందులో నుండి ఒకటి తీసుకుందాం. ఇంత దగ్గర పెడితే బలం సరిపోదు, ఇందులో 2-3 కానీ పెట్టుకోవాలి. నేను నారు తెచ్చుకున్నప్పుడు జాగలేక ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న చిట్టి క్యాబేజీలు అయితే 5 తెంపుకున్నా. సైజు పెరగకున్నా మన కూరకు సరిపోనైతే 5 తెంపుకున్నా అనమాట. ఇంకా దొండ చెట్టుకు అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. దొండకాయలు గిట చూడండి ఎంత లావ్ అయిపోయినాయో. ఇప్పుడు చిగుర్లు వచ్చే కాలం కదా, అన్ని చెట్లు చిగుర్లు వస్తాయి అన్నమాట. ఇక్కడే ఉన్నాయి కానీ కనిపిస్తలేవు చూడండి. ఇదేమో పెన్సిల్ దొండ, నాటు దొండ, పెన్సిల్ దొండ 2 ఉన్నాయి అన్నమాట. ఇంకా దొండకాయలు గిట్టి ఇన్ని వచ్చేసినాయి.
ఇంకా తోటలో అక్కడక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. ఎండకు పచ్చిమిర్చి మొక్కలు కొంచెం ముడత అనేది పోతుంది చూడండి. చెట్ల గిట మళ్ళీ పూత అనేది పడుతుంది. ఇక చక్కగా కాయలు అయితే వస్తున్నాయి. ఇవి లేతగా ఉన్నాయి. ఇట్లా ముదిరినవన్నీ తెంపుకుందాం. చెట్టుకు 2-3 మిరపకాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే పొట్టి మిరపకాయలు పండ్లు వండనీకి వస్తున్నాయి చూడండి. ఇవి పాత మొక్కలే, మంచిగా చిగుర్లు వచ్చి కాయలు అయితే వస్తున్నాయి. కానీ భలే కారం అన్నమాట. ఇవి విపరీతమైన కారం. చూడండి ఇన్ని వచ్చినాయి ఒక్క మొక్కకి. ఇక్కడ గిట పండ్లు పండినాయి చూడండి. ఇవి గిట కారం మిర్చే. 2 నెలలు పోతే మంచిగా వస్తాయి మిరపకాయలు. చూడండి ఇట్లున్నాయి ఇవి. ఈ మిరప చెట్టు అయితే నిండా పూతుంటది, కానీ అంతా రాలిపోతుంది. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇగో ఇట్లుంటాయి. నిండా పూతాయి ఇగో, కానీ రాలిపోతుంది, ముడత వస్తుంది. ఇక్కడ గిట 2 కాయలు ఉన్నాయి. పాత చెట్లైనా నష్టం ఏం లేదు, మనకు కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇట్లా ఇస్తుంటాయి అన్నమాట. ఇంకా దొండకాయలు పచ్చిమిర్చి గిట ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు తోటలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మొక్కలు, తోటకూర మొక్కలు అయితే ఇక చూడండి మొత్తం పూత వచ్చేస్తుంది. ఇంకా ఈ తోటకూర అంతా ఇట్లా తెంపేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ చిగురు వస్తుంది. తోటకూర జర తక్కువే అయిపోయింది. మనం ఇట్లా తెంపేసుకున్నాం అనుకోండి, మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది. తక్కువ ఉన్నప్పుడు ఇట్లా తెంపుకోవాలి. ఎక్కడంటే అక్కడ తోట నిండి ఉన్నప్పుడు పీకేసుకోవాలి. ఇక చూడండి ఇక్కడైతే మొత్తం కాయ కాసిపోయింది, అంటే పూత ఊసింది. ఇది వీకేసుకుందాం. చక్కటి తోటకూర గ్రీన్ కలర్ చూడండి. ఇట్లాంటివి 4 దంట్లు ఉంటే చాలు మనకి. ఇక్కడ టమాటా మొక్క మొదట్లో ఈ తోటకూర మొలిచింది. మళ్ళీ టమాటా చెట్టు వడలిపోతుంది అన్నమాట. అట్లా మట్టి కప్పేసుకోవాలి. ఇంకా ఇదేమో పింకు కాడల తోటకూర. పింకు కాడలు ఉన్నాయి చూడండి. రకరకాల తోటకూరలు అన్నమాట తోటలో. చూడండి ఎంత ఫ్రెష్. ఇక్కడ ఈ గంపలు అయితే గ్రీన్ కలర్. ఇది జర నీడకుంటది గంప. మీరు ఎండాకాలం కాబట్టి కొంచెం నీడకున్నాయి, ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ గిట గంపలో చూడండి చక్కటి తోటకూర. తెంపేసుకుందా. ఇక్కడ చామంతి చెట్లలో గిట చూడండి విత్తనం పడిందేమో, ఇంకొచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అంతా మొలుస్తుంది చూడండి. ఎండకు ఆకుకూరలు ఎక్కువ వస్తాయి కదా. మనం ఇప్పుడు ఇట్లా తెంపినాం కదా, ఇగో ఈ మొలకంతా మళ్ళీ వారం కల్లా పెద్దగా అయిపోద్ది. మనకు ఇట్లా మంచిగా రావాలంటే మనం ఇచ్చే పోషకాలు గిట బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే ఏవైనా ఇట్లా పెరుగుతాయి. ఇంకా ఇంట్లో అయితే ఎట్లుందో చూడండి సిరికూర. ఇరిచేసుకుంటా. మొత్తం కాయ కాసిపోతుంది. జర్ర ఊరుకుంటే కాయ కాసిపోతుంది. మోపుల కొద్దే చూడండి ఎక్కడ పడితే అక్కడ. ఇందులో మిర్చి మొక్కలు ఉన్నాయి, ఎర్ర తోటకూర అలాగే గ్రీన్ తోటకూర. 2 మిరప చెట్లను వచ్చేసినాయి అన్నమాట. అందుకే తీసేసుకున్నా. ఇక్కడ డిసెంబర్ పూల మొక్కలు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మొలుస్తాయి. ఏం చేసుకుంటాం, పీకేస్తిగా. ఇక్కడ గిట చూడండి సిరికూర. తోట నిండా ఆకుకూరలే. ఇక తెల్ల గర్జేరు అయితే ఇక చూడండి ఎట్లుందో. ఇక అది తీయను, విత్తనానికి వదిలేస్తా. ఇక్కడ గిట సిరికూర చూడండి కాయ కాసిపోతుంది.
ఈ హాస్టల్ పూల మొక్కలో గిట ఎట్లుందో చూడండి. సిరికూర, ఇంకా గంగవాయిల్ కూర ఇక్కడ గిట ఉంది. ఇక్కడైతే తోటకూర మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంకా ఇది గిట అంతా తెంపేసుకుందాం. లేత లేత కూర తెంపేసుకొని చెట్టే వీకేస్తే బాగుంటుంది. ఎందుకంటే బలమంతా ఈ తోటకూరే తీసుకుంటుంది, వేరే మొక్కలకు ఛాయిస్ ఇయ్యదనమాట. విత్తనాలు అంటారా, మస్తు ఉన్నాయి. ఇక ఇందులో చాలా ఆకే వెళ్తుంది అనమాట. ఇంకా ఈ బకెట్లో చూడండి తోటకూర ఒక పెద్ద చెట్లలాగే ఎంత పెద్దగా వచ్చిందో, కాడగిట ఎంతింతలా ఉందో చూడండి. ఇంకా ఇది గిట అంతా ఇడిచేసుకుందాం, మళ్ళీ చిగుర్లు వస్తుందేమో. ఈ ఒక్క బకెట్ల కూరే మనకు కూరకు సరిపోతుంది చూడండి, అంత బలంగా వచ్చింది. ఇగో ఇంత కూర వచ్చేసింది. ఇంకా తోటలో పాలకూర తెంపుకుందాం. పాలకూర చూడండి ఎన్నిసార్లు తెంపిన్నో, ఇంకా తెంపగా తెంపగా ఇట్లా విత్తనాలు అవుతాయి అన్నమాట. అయినా ఆకు గిట చూడండి ట్రే నిండా ఎట్లుందో. ఇంకా ఈ ఆకు పెద్ద పెద్దదంతా తెంపేసుకుందాం. పాలకూరకు, తోటకూరకు, గంగవాయిల కూరకు అయితే లోటే లేదు మన తోటలో. కష్టపడాలి, కష్టపడితే ప్రతి ఒక్కటి మనం పండించుకోగలుగుతాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేది, ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. నేను మొన్న వారం రోజులు పెళ్ళికి పోతే మొక్కలన్నీ ఆగమాగమైపోయినాయి. మళ్ళీ దారికి తెచ్చుకున్నానమాట. నీళ్లు పోయమని చెప్పిన, పోసిర్రు కానీ టైం ప్రకారం పోయలేదు. నేనుంటేనేమో టైం ప్రకారం నేను పోసుకుంటానమాట. నేనుంటేనేమో టైం ప్రకారం అన్ని పోషకాలు ఇచ్చుకుంటా. ఏ రోజు ఏమి ఇవ్వాలి అనేది మనకు తెలుస్తుంది కదా. మనం చిన్నపిల్లలను ఎట్లా పెంచుతున్నామో మొక్కలను అట్లా పెంచుతున్నాము. అంత సున్నితమైనవి అనమాట. ఇక్కడ గిట పెద్ద పెద్ద ఆకుంది, చాలా ఉంది పాలకూర. అయితే పప్పు కూర చేస్తూనే ఉంటాం. ఆకుకూరలు అయితే భలే తింటాం మేము. ఇక ఇంత వచ్చింది. ఇంకా ఈ గంపలలో గిట ఉంది, పెద్ద పెద్ద ఆకు తెంపేసుకుందాం. ఇంకా ఈ చిన్న చిన్న డబ్బాలలో పాలకూర అయితే ఎన్నిసార్లు తెంపి తిను. ఇక్కడ గిట అంతా ముదిరిపోయింది. ఇది తెంపుతేనే కదా మనకు మళ్ళీ చిగురు వచ్చేది. ఇగో విపరీతంగా ఉంది, ఏం చేసుకుంటాను చెప్పండి. ఇంకో ఇక్కడ గిట చాలా ఉంది. ఇక చాలు. ఇంకా కరివేపాకు చెట్టుకైతే కరివేపాకు అయితే బోలెడంతుంది చూడండి. ఈ చెట్టు గిట ఎట్లుందో చూడండి. ఇప్పుడు చిగుర్లు వచ్చే కాలం కాబట్టి మంచిగా చిగుర్లు అనేటివి వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ కరివేపాకు గిట తెంపుకుందాం. మంచి స్మెల్ అన్నమాట మనం తెంపుతుంటే. నాటు కరివేపాకు. ఇక చాలు కరివేపాకు గిట. ఇంకా కొంచెం పుదీనా గిట తెంపుకుందాం. పుదీనా చూడండి ఎంత గ్రీన్గా, ఎంత చక్కగా ఎలా ఉందో, కుప్పలు కుప్పలుగా. ఇక కొంచెం ఇది గిట తెంపేసుకుందా.
మనం ఇట్లా తెంపుతుంటేనే కదా మళ్ళీ మంచిగా చిగురు వచ్చేది, లేకపోతే ఎర్ర వారుతుంది, మంచిగా రాదనమాట. పుదీనా మనం తెంపుతుంటేనే మంచిగా వస్తుంటుంది. నేను ఎప్పుడు ఒక్కొక్క ట్రేలో తెంపుతుంటా, మళ్ళీ ట్రే అనేది రెడీ అవుతుంటుంది. చూడండి ఎంత చక్కటి పుదీనో. ఇంకా బచ్చల కూర గిట చూడండి, మొత్తం తీగ వారి కాయ కాస్తుంది. తోటలో అక్కడక్కడ బచ్చల కూర గిట ఉంది. ఇంకా పప్పులకైతే సరిపోని ఇప్పుడు తెంపుకుందాం. బచ్చల కూరలో గిట మంచి పోషకాలు ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా వచ్చే ఆకుకూర అన్నమాట బచ్చల కూర. ఒక్కసారి తోటలోకి వస్తే విత్తనాలు పడి అవే మొలుస్తుంటాయి ఎక్కడంటే అక్కడ. మనం పప్పులు వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా పచ్చడి గిట భలే టేస్ట్ ఉంటుంది. తెంపే ఓపిక ఉంటే అన్ని కూరగాయలు వస్తాయి తోటలో అయితే. ఇంకా అవసరాన్ని బట్టి అయితే తెంపుకున్నా. ఇంకా బచ్చల కూర గిట పప్పులకు సరిపోనైతే వచ్చేసింది చూడండి. చెట్టంతా బోసు అయ్యింది. చూడండి ఇప్పటి వరకు తోటలో తెంపుకున్న కూరగాయలు: 4 కాలీఫ్లవర్లు, 1 బ్రోకోలీ, 5 క్యాబేజీలు, 4 మునక్కాయలు, అలాగే కొన్ని దొండకాయలు, పచ్చిమిర్చి, బచ్చల కూర, పాలకూర, కరివేపాకు, తోటకూర. ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో చూసిరు కదా. మరి మీకు నచ్చిందా నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.